ఎట్లా మోటివేట్ చేయాలన్నా మోటివేట్ చేసి హాస్పిటల్స్ మోటివేట్ చేసి దేశంలో ఎక్కడా లేని విధంగా హైయెస్ట్ సిజేరియన్ ఆపరేషన్స్ ఆంధ్రప్రదేశ్ ఈజీ సొల్యూషన్ కొని ముందుకెళ్ళిపోయే పరిస్థితికి వస్తున్నాం. మన తర్వాత ఉండేది 50%, 40%, ఆల్ ఇండియా లెవెల్ 20%. 20% ఆల్ ఇండియా అయితే మన దగ్గర 70% ఉండే పరిస్థితి వచ్చింది. ఇది కూడా మీరు వర్కౌట్ చేయాల్సిన అవసరం ఉంది. ఇంకో పక్కన మిడ్ వైఫ్స్ కింద రాయల్ కాలేజ్ ఆఫ్ మిడ్ వైఫ్స్ ఇంగ్లాండ్ అంటే సేఫ్ డెలివరీకి వీళ్ళని ట్రైన్ చేయడం. సీనియర్ మన నర్సెస్ ఉంటారు, సీనియర్ నర్సెస్ కానీ 1.5 year కోర్స్ ఇది కూడా తయారు చేద్దాం. మళ్ళీ రివర్స్ చేయాల్సిన అవసరం ఉంది. సేఫ్ డెలివరీ కోసం, నేచురల్ డెలివరీ కోసం మనం ముందుకు పోవాల్సిన అవసరం ఉంది. దానికి కూడా ముందుకు పోతామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇంకొక పక్కన మీరు చూసినప్పుడు దేశ ఇవన్నీ కూడా బాల్య వివాహాలు కూడా ఇది కూడా ఒక పెద్ద సమస్య. దీన్ని కూడా మనం టేకప్ చేయాల్సిన అవసరం ఉంది. ప్రజల్లో ఒక చైతన్యం కూడా తీసుకురావాలి. ఇది ఒక విధంగా చెప్పాలంటే నేరం అయినా కూడా మనకు తెలియకుండా జరుగుతున్నాయి. దీనన్నిటికీ పరిష్కార మార్గం చైతన్యం తప్ప ఇంకోటి లేదు. ఇన్ఫెంట్ మోర్టాలిటీ కూడా మీరు చూస్తే చాలా దేశాల్లో చాలా తక్కువ ఉన్నాయి. మనం చూస్తే మొరాకో 1.8 అంటే 1000 మంది లైవ్ బర్త్స్కి, జపాన్ 2.2, సింగపూర్ 2.3, ఇండియా 28, ఆంధ్రప్రదేశ్ 24, కేరళ ఇది ది బెస్ట్ 6. ఇంకో పక్క ఎంఎంఆర్ కూడా ఇది 1,00,000 మందికి మహిళలు గర్భిణీగా ఉండి చనిపోయే సమయం ఇది. ఫిన్లాండ్ 3, ఐర్లాండ్ 3, నార్వే 4, ఇండియా 97, ఆంధ్రప్రదేశ్ 45, కేరళ 19. ఇలాంటి వాటిపైన కూడా మనం చాలా వరకు మనం ఇది చేయాల్సిన అవసరం ఉందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అందుకని ఈరోజు ఇలాంటివి వచ్చినప్పుడు మనం అందరం కూడా ఆలోచించుకోవాల్సింది దీన్ని లాజికల్గా తీసుకుపోవడం కోసం ఈరోజు నేను ఈ సభలో ప్రవేశపెడుతున్నా. నాకు ఒక హోప్ ఉంది, ఒక ఆశ ఉంది. ఆ హోప్ను మీరు ఆలోచిస్తే నెక్స్ట్ లెవెల్ ఆఫ్ ఎంపవర్మెంట్ ఉమెన్ చేసే శక్తి మన అందరిలో ఉందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. ఇప్పుడు డబ్బుల సమస్య లేదు, కానీ ప్రతి ఒక్క రూపాయి కూడా మనం ఖర్చు పెట్టే డబ్బుల్ని ఈరోజు మీరు చూసినప్పుడు ప్రొడక్టివ్గా ఖర్చు పెట్టాలి. నెక్స్ట్ ఇయర్కి 60,000 కోట్ల రూపాయలు వాళ్ళు అప్పులు తీసుకుంటున్నారు. 60,000 కోట్ల రూపాయల్లో 50%, 30,000 కోట్ల రూపాయలు కానీ నేను చెప్పినటువంటి ఆంటర్ప్రెన్యూర్స్గా తీసుకోగలిగితే ఆ 30,000 కోట్ల రూపాయలని ఉత్పత్తుల మీద పెట్టగలిగితే 1:2 పెట్టుకుంటే టర్నోవర్ 60,000 కోట్లు వస్తుంది. 60,000 కోట్ల రూపాయల పైన 10% ప్రాఫిట్ చేసుకుంటే 6,000 కోట్లు. ఈ విషయం మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. నేను అందుకే ఒక పిలుపు ఇచ్చాను. ఆ పిలుపు కూడా మీరు చూస్తే ఎవ్రీ ఫ్యామిలీ 1 ఆంటర్ప్రెన్యూర్, అందులో డాక్రా సంఘాలు ముందుండాలని నా అభిప్రాయం. అందుకే చెప్పాను లఖ్పత్ దీదీ 10 లక్షల మంది గ్రామీణ ప్రాంతంలో ఉన్నారు, 20 లక్షల మంది పట్టణ ప్రాంతాల్లో ఉన్నారు. 1,11,16 లక్షల మందికి ఐడెంటిఫై చేస్తున్నాం. 1 లక్ష కంటే తక్కువ ఆదాయం ఎవరున్నారు, 1,00,000 నుంచి 10 లక్షల ఆదాయం ఎవరున్నారు. ఎంఎస్ఎంఈలు అంటే మైక్రో ఆంటర్ప్రైజెస్ ఎంతమందికి ఉన్నాయి, అదే మరి స్మాల్ ఆంటర్ప్రైజెస్ ఎంతమందికి ఉన్నాయి, మీడియం ఎంతమందికి ఉన్నాయి పెట్టి అటు కేంద్రం ఇటు రాష్ట్రం 2 ప్రభుత్వాల నిధులను కూడా సమీకరించి ఫైనల్గా నేను ఒకటే ఆలోచిస్తున్నా, మోటివేషన్ చాలా ముఖ్యం. అన్నీ ఉన్నాయి. ఇప్పుడు మనం కానీ వీళ్ళని మోటివేట్ చేయగలిగితే ఒక శక్తివంతమైన శక్తిగా డాక్రా సంఘాలను తయారు చేసే అవకాశం మన చేతుల్లో ఉందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. 50% వీళ్ళు ఉన్నారు. మోర్ ఆర్గనైజ్డ్ ఫోర్స్ ఇది. రిసోర్స్ అన్నీ ఉన్నాయి. మనం చేయాల్సింది వాళ్ళని గౌరవించడం, మేనేజ్ చేయడం, ఎప్పటికప్పుడు మనం పర్యవేక్షించడం, స్ఫూర్తినివ్వగలిగితే వండర్స్ చేసే పరిస్థితి వస్తుందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఈరోజు మళ్ళా మాకు ఒక ఇది పంపించారు. ఇది ఒక ఎత్తు అయితే మీరు ఈ మార్గం తయారు కావద్దని మిమ్మల్ని అందరినీ కోరుతున్నా. సరస్వతి సిమెంట్స్ షేర్స్
దీంట్లో మీరు చూస్తే ఇనిషియల్గా ఒక అగ్రిమెంట్ చేసుకున్నారు. జగన్మోహన్ రెడ్డి, విజయమ్మ 51.01% షేర్స్ విజయమ్మకు ట్రాన్స్ఫర్ చేయాలని 21లో ఒక అగ్రిమెంట్ చేసుకున్నారు. జూలైలో 6th 2024 విజయమ్మ ఆ షేర్స్ అని ట్రాన్స్ఫర్ అయినాయి. ఆ షేర్స్ని కూతురికి ఇచ్చింది. దానిపైన ఎక్స్సీఎం NCLTలో కోర్టులో కేసు వేశాడు 10th 2024 క్లెయిమింగ్ దట్ దిస్ ట్రాన్స్ఫర్స్ ఈజ్ ఇల్లీగల్ అండ్ షేర్స్ బిలాంగ్ టు మీ అని. దానిపైన విజయమ్మ కోర్టుకు వెళ్ళి ఎంటైర్ షేర్స్ ఆర్ విత్ మీ అండ్ ఆల్సో విత్ మై నేమ్ ఓన్లీ, ఐ హ్యావ్ నాట్ ట్రాన్స్ఫర్ టు షర్మిల అని చెప్పి ఆవిడ ఒక అఫిడవిట్ వేసింది. ఇది ఉమెన్ ఎంపవర్మెంట్ కాదు, ఆడబిడ్డలకు ద్రోహం చేయడమే. మీరు ఎవరన్నా కానీ ఇలాంటి పనులు చేస్తే ఇక్కడ ఉండే మెంబర్లు కూడా హెరాస్మెంట్, ఆడబిడ్డల్ని హెరాస్ చేయడం. దిస్ ఈజ్ ఏ కేస్ స్టడీ. ఎందుకు నేను ఈరోజు మాట్లాడుతానంటే దిశ అవాయిడ్ చేద్దాం అనుకున్నాను. నేను ఉమెన్ ఎంపవర్మెంట్ మాట్లాడే సమయంలో ఇలాంటి జరిగితే ప్రజా చైతన్యం తేకపోతే నాది కూడా తప్పు అవుతుందనే ఉద్దేశంతో నేను చెప్తున్నా. ఇలాంటి టాలరబుల్ కాదు. ఇలాంటి విషయాలపైన సమాజం కూడా జీరో టాలరెన్స్ పైన ఉంటే, కడాన తల్లికి న్యాయం చేయలేని వ్యక్తి, సిస్టర్కి న్యాయం చేయని వ్యక్తి సమాజం కోసం పనిచేస్తారంటే అది నమ్మడానికి వీలు లేదని చెప్పి కూడా నేను ఒక్కసారి తెలియజేసుకుంటూ ఫైనల్గా నేను అపీల్ చేస్తున్నా. మర్చిపోవద్దండి, 1 లక్ష ఆంటర్ప్రెన్యూర్స్, కాన్స్టిట్యున్సీకి 1000 మందిని ప్రమోట్ చేయడమే కాదు, వాళ్ళు బాగా చేస్తే అభినందించండి. 1 సంవత్సరంలో 1,75,000 మంది మహిళల్లో పారిశ్రామికవేత్తలు చేయాలని ఈ సభ సంకల్పిస్తున్నాం. ఈ సంకల్పాన్ని ముందుకు తీసుకుపోయే బాధ్యత మనందరిది. తప్పకుండా చేయమని కోరుకుంటూ, అదే మనం నిజమైన ఉమెన్ ఎంపవర్మెంట్ అని చెప్పి తెలియజేసుకుంటూ, దీనికి అందరూ సహకరించాల్సిందిగా మరొక్కసారి మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ, మనం అంతా కూడా రేపటి నుంచి నేను దీన్ని ఒక ఉద్యమ స్ఫూర్తి తీసుకెళ్తాను. ఇయర్లీ ఇంటర్నేషనల్ మహిళా దినోత్సవాన్ని జరుపుకుంటాం. మధ్యలో 4 సార్లు, మొన్న ఒకసారి చేశాను, ఇంకొక 4 సార్లు నేను మార్చి, జూన్, సెప్టెంబర్, డిసెంబర్ ఓ జిల్లాకి వెళ్ళి 3 నెలల్లో ఎంత ప్రోగ్రెస్ అయిందో చూసుకొని, ప్రపంచం మొత్తం అనుకూలమైనటువంటి ఏజెన్సీస్తో ఎంఓయూలు చేస్తాం. వాళ్ళందరి సహకారం తీసుకొస్తాం, కొలాబరేషన్ తీసుకొస్తాం, వీళ్ళకి ట్రైనింగ్ ఇస్తాం. ఎంతవరకు చేసాం సమీక్ష చేసుకుంటూ, మోటివేట్ చేసుకుంటూ ముందుకు పోదాం. ఇది ఒక ఉద్యమం. ఈ ఉద్యమానికి అనునిత్యం మనం కూడా దాన్ని ముందుకు తీసుకపోతే ఇది మహా ఉద్యమంగా తయారవుతుంది. నేను అందుకే చెప్పాను, వెల్తీ, హెల్తీ, హ్యాపీ సొసైటీ మనందరి ధ్యేయం. సంపాదన ఉండాలి, ఆరోగ్యం ఉండాలి, ఆనందం ఉండాలి. ఈ 3తో ముందుకు పోవాలనుకుంటున్నాం. ఇలాంటి కార్యక్రమాన్ని ఆడబిడ్డలతో మనం స్టార్ట్ చేయడం. డాక్రా సంఘాలు ఎందుకంటున్నా అంటే మళ్ళీ చెప్తున్నాం, సమాజంలో అందరికంటే తక్కువ ఆదాయం వచ్చేవాళ్ళు డాక్రా సంఘాల్లో మెంబర్లుగా ఉన్నారు. అలాంటి పేదవాళ్ళకు సేవ చేస్తే మన జీవితాలు కూడా సార్థకత ఉంటుంది. దయచేసి అందరూ సహకరించవలసిందిగా మరొక్కసారి కోరు